అండ్ చాలా వరకు చూస్తే ఏజ్ లిమిట్ లేకుండా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అసలు ఎవరికి ఏమొస్తుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. హార్ట్ స్ట్రోక్స్ కి మెయిన్ కారణం ఏంటి సార్? రీజన్ ఏంటిది? దాంట్లో ఉండే బ్లాక్స్ ను కరిగిపోయేదానికి ఇప్పుడు సిజరిన్స్ అవుతున్నాయి సార్. నార్మల్ డెలివరీ అవ్వాలంటే లేడీస్ ఏం పాటించాలి? నార్మల్ డెలివరీ అయ్యేదానికి టాప్ బ్యాక్ పెయిన్ అనేది చాలా మైనర్ ప్రాబ్లం అయిపోయింది, మేజర్ కూడా అయిపోయింది అది చాలా వరకు. బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది సార్? సో బోన్స్ వీక్ అయ్యే సో దీనికి ఇంపార్టెంట్ ఏమంటే కొంతమందికి చూస్తే స్కిన్ ఎలర్జీస్ తొందరగా అవుతుంటాయి. ఏదైనా పొల్యూషన్కి వెళ్ళినా కూడా అలాంటి చర్మ వ్యాధులు ఎందుకు వస్తుంటాయి? 500 ట్రిలియన్ల మైక్రోబ్స్ తో కలిసి బతుకుతాను. సో ఇవన్నీ ఏమి వాడకుండా ఉంటేనే మీ స్కిన్ బాగుంటుంది. ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. ఆయన హెల్త్ టిప్స్ ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ చాలా వరకు చూస్తే ఏజ్ లిమిట్ లేకుండా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అసలు ఎవరికి ఏమొస్తుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. హార్ట్ స్ట్రోక్స్ కి మెయిన్ కారణం ఏంటి సార్? రీజన్ ఏంటిది? అండ్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వచ్చిన వాళ్ళు ఏం జాగ్రత్తలు ఓకే మళ్ళా రాకుండా దాంట్లో ఉండే బ్లాక్స్ను కరిగిపోయేదానికి మీరు వెల్లుల్లి, వెనిగరు, అల్లము ఇవన్నీ కలిపి జ్యూస్ లాగా చేసుకొని తాగుతా ఉంటే చిన్నగా కరుగుతాయి. మీరు వాకింగ్ పోయేటప్పుడు 3-4 వెల్లుల్లి పాయలు తీసుకొని చిన్నగా నములుతా కారం అవుతుంది కదా, అప్పుడు మీరు ఒక ఇంత కొబ్బరి మొక్కనో లేదా వేరుశనగ గింజలో పల్లీలో కలిపి నమిలితే కారం ఉండదు. సో ఇలాంటి చిన్నగా జ్యూస్ తాగుతామంటే వచ్చేటప్పుడు ఒక బొట్టనేలు అంతా, ఒక ఇంచ్ అంతా అల్లం మొక్క నోట్ వేసుకొని జ్యూస్ తాగుతారా అండి. సో వాటితో బ్లడ్ చిన్నగా తినే ఈ బ్లాక్స్ పోతూ ఉంటుంది. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే మనం వర్షం పడినప్పుడు కాలువలు క్లీన్ అవుతాయి, అవును, మొత్తం మురికంతా కొట్టుకొని పోతుంది. సో ఎప్పుడో ఒకసారి ప్రతి మనిషి రోజులో 10 నిమిషాలన్నా ఎగ్జర్షన్ రావాలి, హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆక్సిజన్ ప్రతి సెల్కి అందడంతో పాటు క్లీనప్ మెకానిజం అవుతుంది. మన తినే ఫుడ్లో ఎక్స్ట్రా గ్లూకోజు, ఎక్స్ట్రా ఫ్యాటు రాకుండా చూసుకునేది టాప్ ప్రియారిటీ. ఎప్పుడైతే మనము ఈ బయట ఉండే ఎక్కువ నాన్ వెజ్ తినడము, ఎక్కువ రీఫైండ్ ఆయిల్తో చేసిన ఫుడ్స్ తినడము ఇవన్నీ చేస్తామో బాడీలో కొలెస్ట్రాల్ మరీ ఎక్కువ పెరిగిపోయి, నార్మల్గా కొలెస్ట్రాల్ బాగుంటేనే బుర్ర యాక్టివ్ అయ్యి, బుర్ర అంతా కొలెస్ట్రాలే కదా, బ్రెయిన్ అంతా కొలెస్ట్రాలే. సో కొలెస్ట్రాల్ ఎక్కువ తగ్గిపోతే బుర్ర సరిగ్గా పనిచేయదు. సో బేసిక్ కొలెస్ట్రాల్, మీకు మంచి కొలెస్ట్రాల్ మన కొబ్బరి, నువ్వులు, పల్లీలు, ఆవాలు వీటిలో వచ్చేది మంచి కొలెస్ట్రాల్. అది ఎవరు కొబ్బరి తింటే మంచిదిగా చెప్పినారు. కానీ ఇప్పుడు డాక్టర్ బిఎం హెగ్డే గారు కొబ్బరి నూనె సూపర్ ఫుడ్, కేరళ వాళ్ళందరూ కొబ్బరి నూనెలో వేసుకుంటారు, వాళ్ళందరికీ అటాక్. ఇప్పుడు వచ్చే హార్ట్ అటాక్లు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏమంటే టూ మచ్ ఆఫ్ పెయిన్ కిల్లర్లు, టూ మచ్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఆ నొప్పులు వస్తాయి జిమ్ చేసే వాళ్ళకి, ఆ నొప్పులకి ఏదో వేసుకుంటారు, ఏదో డ్రింక్ తాగమంటారు నొప్పులకి. అది ఆ బాడీలో జరిగే మార్పుల్ని బయటకు చెప్పదు. సో మీకు కొంచెము ఆయాసం వస్తూ ఉంది, మీరు దానికి ఆయాసం వస్తూ ఉంటే మెట్లు ఎక్కద్దు అంటారు డాక్టర్. సో మెట్టెక్కకుండా చిన్న నడుస్తూ ఉంటారు, అది కూడా కష్టం అనిపిస్తుంది. సో హార్ట్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంది అని అర్థం చేసుకొని దాన్ని ఇంక్రీజ్ చేసేదానికి ఏం చేయాలో అది చేయాలి. సో మనం పెయిన్ కిల్లర్ వేసుకునేస్తే అది నీకు తెలీదు. ఇంకోటి ముఖ్యంగా డయాబెటీస్ ఉండే వాళ్ళకు కూడా సైలెంట్ హార్ట్ అటాక్స్ అని వస్తాయి. అంటే హార్ట్ అటాక్ వచ్చేది కూడా తెలియకుండా వస్తుంది. చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది, ఎఫెక్ట్ లేకుండా బైపాస్ చేసుకుంటుంది బాడీని. హెల్తీగా ఉండే వాళ్ళకి మామూలుగా కొల్లాటరల్స్ ఉంటాయి, మెయిన్ ఆర్టరీలో బ్లడ్ పోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి బాడీకి అంతా ఎట్లా అవసరమో హార్ట్ కూడా బ్లడ్ అవసరం. దాంట్లోనే బ్లడ్ ఉంది, అది వాడుకోలేదు, దాన్ని మళ్ళీ సపరేట్గా పంప్ చేసుకొని ఆ మజిల్స్కి అంతా సర్క్యులేషన్ చేసుకుంటారు. సో వాటికి కావాల్సిన ఫుడ్ అంటే బ్లడ్ అతకపోతే చిన్నగా బ్లాక్ అయిపోతా వచ్చింది అనుకోండి, చిన్నగా హోల్ సన్నగా అయిపోతా వస్తుంది, లాస్ట్ వరకు పనిచేస్తుంది పాపం. ఇంకా నా వల్ల కాదురా అంటేనే హార్ట్ అటాక్ వచ్చింది. సో హార్ట్ అటాక్ వచ్చేది కూడా పక్కనే కొల్లాటరల్స్ అని సైలెంట్గా ఆర్టరీస్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేసుకుంటుంది ఇమ్మీడియట్గా. నాకు బ్లడ్ అవసరం, ఇది ఆగిపోయే కొద్దిగా కొల్లాటరల్స్ స్టార్ట్ అయిపోతాయి. హార్ట్ అటాక్ వచ్చినాక నేను కాదు, ముందే కూడా స్టార్ట్ అయి ఉంటాయి. దానికి మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే కొల్లాటరల్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. మీరు 80 ఏళ్ళు హెల్తీగా ఉండే మనిషి చూస్తే ఎన్నో బ్లాక్స్ ఉంటాయి, వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు. ఆటోమేటిక్గా అది బ్లాక్ అయిపోతే నాకు రక్తం కావాలి కదా అని ఇంకో కొల్లాటరల్ ఓపెన్ చేసుకుంటుంది, ఆ మెకానిజం ఉంది. మిల్లెట్స్, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సద్ద రొట్టెలు ఇవి తింటే
మీకు హార్ట్ అటాక్ రాకుండానే పోతుంది. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పరిస్థితి కూడా ఇప్పుడు నుంచి మొదలు పెట్టారు, ఈ రోజు నుంచి మీకు ప్రాబబ్లీ 6 months to 1 year లోపల మీ హార్ట్ బ్లాక్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మీరు టెస్ట్ చేసి చూసుకోండి కావాలి. ఓకే, చూస్తే ఇప్పట్లో లేడీస్కి చూస్తే డెలివరీ అయ్యే సమయానికి నార్మల్ డెలివరీస్ తక్కువైపోయాయి. అప్పట్లో నార్మల్ డెలివరీ ఆపరేషన్స్ అండ్ సిజరింగ్స్ అనేది లేకుండా ఇప్పుడు సిజరింగ్స్ అవుతున్నాయి సార్. నార్మల్ డెలివరీ అవ్వాలంటే లేడీస్ ఏం పాటించాలి సార్? అదే ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందరనే జాతకాలు, కులము, మతము, వాళ్ళకి డబ్బులు ఇవన్నీ చూస్తారు. పెళ్లి చేసుకోవాలనుకునే ఇద్దరు అనుకుంటే ఫస్ట్ వాళ్ళు హిమోగ్లోబిన్ చూడాలా, వాళ్ళ హెల్త్ ఎట్టుందని చూడాలా. ఆ హిమోగ్లోబిన్ 12 వచ్చే వరకు 6 months ఆగి ఇంప్రూవ్ చేసుకున్నాక మళ్ళా ప్రెగ్నెన్సీకి పోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా. ఒకవేళ పెళ్లి చేసుకునేసినారు 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేసినా మీ లైఫ్ స్టైల్ మార్చుకొని హెల్తీగా మదర్స్ ఫాదర్స్ రెడీ అయినాక మళ్ళీ ప్రెగ్నెన్సీకి పోవాలి. సో అప్పుడేమి నార్మల్ డెలివరీ దానికి టాప్ ప్రియారిటీ మదర్ హెల్త్, అంతే కదా. ఇప్పుడు మదరు బాగా ఫిట్గా ఉండి కూర్చొని లేచి పని చేసుకొని ఇసిరి దంచి చేది ఏదో అప్పుడు విలేజెస్లో, సిటీల్లో కూడా మీ పనులన్నీ మీరు చేసుకొని కింద కూర్చొని భోంచేయడము, ఇండియన్ టాయిలెట్ వాడడము, పొద్దున్నే మీరు ఏదో పూజలో పురస్కారాలు ఏదో లైఫ్ స్టైల్లో ముగ్గులు వేయడము, లేదు మీరు అవన్నీ ఏమి లేదు. నార్మల్గా స్పాటింగ్స్, ప్రీ నాటల్ ఎక్సర్సైజెస్ అంటే డెలివరీకి ముందర ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలా. మీరు చూస్తారు విలేజెస్లో కట్లు దేవాలని పోతారు, డెలివరీ చేసుకుని వచ్చేస్తారు వాళ్ళే. నిజంగానే ఇంట్లో మంత్రసార్లే చేసేస్తారు. ఎందుకు? బేసికలీ మదర్ సెల్ఫీగా ఉండాలి కాబట్టి నార్మల్ డెలివరీ అనేది చాలా ఆపర్చునిటీ ఉంది. ఎప్పుడైతే మదర్ వీక్గా ఉందో, ప్రెగ్నెన్సీ వచ్చిందో, అప్పుడు ఈమె ఇమీడియట్గా రాగులు, జొన్నలు, మిల్లెట్స్, నువ్వులు ఇవన్నీ తిని హెల్త్ ఇంప్రూవ్ అయ్యేది వీలు కాదు కదా. 1 నెలలో ఎట్లయితుంది, 2 నెలల్లో. అందుకని ఫోలిక్ యాసిడ్ ఐరన్ జింక్ వేసి లోపల బిడ్డను పెంచుతారు డాక్టర్. ఓకే, అండ్ చూస్తే కనుక చాలా వరకు మనకు బ్యాక్ పెయిన్ అనేది చాలా మైనర్ ప్రాబ్లం అయిపోయింది, మేజర్ కూడా అయిపోయింది అది చాలా వరకు. బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది సార్ అసలు? సో ఇప్పుడు బేసికలీ వీక్గా ఉండే వాళ్ళకి అసలు స్ట్రైట్ కూర్చుందాము నిలబడుకుందామనే ఉంటుంది. ఎప్పుడు సాగిలు పడిపోయి ఉంటారు, ఆ కూర్చునే పోస్టర్ కూడా మారిపోయి ఉంటుంది. రెండోది ఎప్పుడు ఆస్టియోపోరోసిస్, బోన్ డెన్సిటీ తగ్గిపోతుందో, ఇప్పుడు బయటకు పోము, ఎండలేక పోము, D3 విటమిన్ D3 రాదు, D3 రాకపోతే కాల్షియం తగ్గిపోతూ వస్తుంది బాడీలో. సో బోన్స్ వీక్ అయ్యే బోన్కు స్పైన్కి మధ్యలో ఉండే గ్యాప్ తగ్గిపోతూ వస్తుంది. ఓకే, సో అవి మీకు దాని నుంచి బయట వచ్చే నర్వ్ సిస్టమ్ అంతా ప్రెషర్ పడి రకరకాల పెయిన్స్ వస్తాయి, కాళ్ళు పెయిన్స్, నడుము నొప్పి అన్నీ వస్తూ ఉంటాయి. సో దీనికి ఇంపార్టెంట్ ఏమంటే ఆ వెన్నుపాము చుట్టూ నడుములో ఉండే లెగమెంట్స్, మజిల్స్ను స్ట్రెంగ్తన్ చేసుకోవడం. దానికి డాక్టర్ శ్రీనివాసన్ గారు అని బెంగళూరులో ఉండే ఆయన ఎక్సర్సైజ్ చెప్పినాడు. అవి నేను యూట్యూబ్లో ఉంది, ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ కొడితే వస్తుంది. దాన్ని 1 million people చూస్తాను. అది నా వారికి 12 ఏళ్ళ నుంచి నడుము నొప్పిని చాలా చేసినాము, కాల్షియం ఇంజెక్షన్లు వేయించుకున్నాము, ఎక్సర్సైజ్తో పోయింది. సో డెఫినెట్గా కాల్షియం బాగుండాలా, హెల్తీగా ఉండాలా, బోన్స్ బాగుండాలా. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజ్తో నడుము నొప్పి పోతుంది. సో దానికి సింపుల్గా 2 ఎక్సర్సైజ్లు చెప్పిన యూట్యూబ్లో ఉంటాయి చూడండి. సో ఇంకో ముఖ్యమైనది వారానికి 1 రోజు నువ్వుల నూనె పోసుకొని ఎండలో ఉండాలి. అప్పుడు మీకు కాల్షియం కరెక్ట్గా తయారయ్యి బోన్స్ స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఫిజియోథెరపీతో ఆ బోన్స్ మీద లోడ్ పడకుండా చుట్టుపక్కల ఉండే మజిల్స్, లెగమెంట్స్ అన్ని స్ట్రెంగ్తన్ అయితే నడుము నొప్పి ఉండదు. నేను ఈ ఏజ్లో కూడా నేను మదనపల్లి టౌన్లో స్కూటర్ తోలుతా. ఈ ఏజ్లో కూడా నేను కొండలు ఎక్కుతా ఉన్నాను, గుట్టలు ఎక్కుతా ఉన్నాను. మీకు కావాలంటే మీరు షూట్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఆ నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, స్పాండిలైటిస్ ఈ ఇంటికి 7 ఎక్సర్సైజ్ అని చెప్పినాను యూట్యూబ్లో. సో ఆ ఎక్సర్సైజ్ చేసినోడు చాలా మందికి బాగుంది. సో అంటే అది చేసి మళ్ళా లైఫ్ స్టైల్ అంతా చెత్త తినేది కాదు. అది ఇది 2 ఉంటే మీరు లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్ గడపాలి. ఓకే, కొంతమందికి చూస్తే స్కిన్ ఎలర్జీస్ తొందరగా అవుతుంటాయి, ఏదైనా పొల్యూషన్కి వెళ్ళినా కూడా అలాంటి చర్మ వ్యాధులు ఎందుకు వస్తుంటాయి సార్? చూడు, మీరు చర్మానికి ప్రొటెక్షన్ ఏంది? మెయిన్ బ్యాక్టీరియా. సో మనం ఇప్పుడు మీ స్కిన్ను మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మొత్తం బ్యాక్టీరియాలు ఉంటాయి, రకరకాల బ్యాక్టీరియాలు, రకరకాల వైరస్లు. అవి మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం బ్యాక్టీరియాని 0 చేస్తే మనం చచ్చిపోతాం. మనకు 70 ట్రిలియన్ల సెల్స్ ఉంటే బాడీలో 500 ట్రిలియన్ల మైక్రోబ్స్తో కలిసి బతుకుతాడు. పొట్టలో, చెవుల్లో, నోట్లో అన్నీ అవే ఉన్నాయి. అవి
మంచి బ్యాక్టీరియా ఉంటే చెడ్డ బ్యాక్టీరియా స్టెఫ్లోకాకస్ మనకు డ్యామేజ్ చేసే బ్యాక్టీరియా చెక్ పెడతాయి అవే. లాక్టోబాసిలస్ చాలా రకాలు ఉన్నాయి మంచి బ్యాక్టీరియా. మనం ఏం చేస్తాము, ఈ యాంటీబయాటిక్లు, లోషన్లు, డెటాల్లు, ఇవి అవి అన్నీ వేసి అన్ని బ్యాక్టీరియాలు చంపేస్తాం. సో మిత్రులే లేకపోతే శత్రువులు తప్పించుకున్నాడు డెవలప్ అయిపోతాడు కదా. సో ఇవన్నీ ఏమి వాడకుండా ఉంటేనే మీ స్కిన్ బాగుంటుంది. ఎప్పుడైతే చిన్నప్పుడు పిల్లలకి పౌడర్లు గిౌడర్లు క్రీములు రాస్తారు కదా, ఒక స్క్వేర్ ఇంచ్ స్కిన్లో మీకు 640 సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. అది సెబమ్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. లోపల ఉండి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, లోపల అంతా పెద్ద ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది బాడీలో. చెడ్డ పదార్థాలకి ఆడ బయలాజికల్ యాక్టివిటీలో వచ్చిన టాక్సిన్స్ ఇవన్నీ బయటికి చెమట రూపంలో వచ్చేస్తూ ఉండాలి. అందుకే మీరు చూడండి, ఇంటికి పోతానే మొహం కడుక్కొని స్నానం చేస్తారు, సోప్ వేయకపోయినా అబ్బా ఫ్రెష్ అయిపోయినాడు ఆయన అంటారు. అంటే స్కిన్ బ్రీత్ చేస్తుంది, గాలి పీల్చుకుంటుంది. దాన్ని మీరు క్రీములు వేసి ఫౌండేషన్లు వేసి మొత్తం అంతా పూసేస్తే డ్యామేజ్ అయిపోతుంది. సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి సోపులు వేసి సెట్ కొట్టుకొని చెత్త చెదరమంతా నెత్తినేసుకున్నారో స్కిన్ వీక్ అయిపోతుంది. బేసికలీ ఫుడ్ సరిగా లేదు, గాలి సరిగా, నీళ్ళు సరిగా లేదు, పైన అంతా పూసుకొని అందంగా కనపడాలని చెప్పి బ్యూటీ పార్లర్కి పోతుంది, స్కిన్ వీక్ అయిపోతా ఉంది. సో ఎండ తగిలినా, గాలి తగిలినా, మంచు పడినా, వారం కాడినా డ్యామేజ్ అయిపోతాం. మా స్కిన్ బాగుంది 60 ఏళ్ళుగా, మేమేమి వీలైనంత వరకు సీకాయ నెత్తి రుద్దుకొని దాని నుండి పూసుకొని అది సాల్వ్ చేస్తాం. వేసి సోప్ వేసి రుద్ది క్లీన్ చేసి అంత క్లీన్ చేసి బెస్ట్ స్కిన్ ట్రీట్మెంట్ ఏది తెలుసా? సున్నిపిండితో రుద్దుకునేది. సున్నిపిండి కూడా వద్దు, మీ ఇంట్లో ఉండే శనగపిండి రుద్దుకోండి. ఇంకా బెస్ట్ ఏమంటే ఎప్పుడన్నా విలేజ్కి పోయినప్పుడు ఒండ్రు బట్టి ఉంటుంది చెరువులో, అది బాగా పూసుకునేసి ఎండిపోయే వరకు పెట్టుకున్నారనుకో, చిటపట లేస్తాయి ఇట్లా, అవి పోర్స్ను ఓపెన్ చేస్తాయి. మళ్ళీ 3 రోజులు స్నానం చెప్పినా పర్వాలేదు, డెడ్ స్కిన్ అంతా బయట వచ్చేస్తుంది, స్కిన్ బ్రీత్ చేస్తుంది, అప్పుడు స్కిన్ హెల్తీ అవుతుంది. ఓకే, మనం ఆకుకూరలు తింటే ఎలాంటి లాభాలు ఉంటాయి సార్ బాడీకి? అది ఆకుకూరల్లో ముఖ్యంగా ఫైబర్ బాగుంటుంది. కొన్ని రకాల ఆకుకూరల్లో పాలక్ ఇట్లా వాటిలో ఐరన్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఐరన్కు చాలా ఆకుకూరలు చాలా ఉపయోగము. రెండోది ఫిల్లింగ్గా ఉంటుంది. మీరు ఇంత ఆకుకూర తిన్నారనుకోండి, మీరు రైస్ను అంత తినలేరు, తక్కువే తింటారు. సో ఇంత ఆకుకూరలో ఇంత రైస్ వేసుకుందానండి, బాగా హెల్తీగా ఉంటారు. రెండోది అంటే ఓకే, నేను ఇప్పుడు బయట దొరికే ఆకుకూరలు ఎట్లా అని నేను చెప్పలేను. అట్లీస్ట్ మా ఊర్లో అయితే డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి కదా, ఊర్లో డ్రైనేజ్, ఆ నీళ్ళల్లో కూడా ఆకుకూరలు పండించేస్తాడు. అయ్యో, ఇప్పుడు మూసినది కాడ ఎక్కడో పోయేటువంటి ఆకుకూరలన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ ఫ్రెష్ వాటర్లో వచ్చే ఆకుకూరలు చాలా తక్కువ, సిటీల్లో డ్రైనేజ్లోనే పండిస్తూ ఉంటారు వీటిని. సో ఆకుకూరలతో ప్రాబ్లం ఏమంటే 10-12 రోజులే వచ్చేస్తాయి, 15 రోజులతో వచ్చేస్తాయి ఆకుకూరలు. సో ఆ 12 రోజుల్లో మీరు మొత్తము 4 స్ప్రేలు చేసి అందంగా కనపడేది, ఇంకేందో స్ప్రేలు ఏదో పసరు కొడితే బాగా ఫ్రెష్గా కనపడతాయి. ఇట్లా ఫ్రెష్గా చేసి పురుగులు పడకూడదని చెప్పి మందులు కొట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చే దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అందుకే కొంతమంది మేము వెజిటేరియనే, ఆకుకూరలు తింటాము, కూరగాయలు తింటాము, మాకు ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయంటే కెమికలైజ్డ్, స్ప్రేయిడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్తో పండించిన ఆకుకూర తింటామంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని అవాయిడ్ చేసి మంచిగా రైతులతో సంబంధాలు పెట్టుకొని ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ ఫార్మర్ అని పెట్టుకొని ఆయన దగ్గర నుంచి కూరగాయలు ఆకుకూరలు కొని ఆరోగ్యంగా తింటే ఆయనకు 5,000-10,000 ఎక్కువ మీకు ఖర్చు ఎక్కువైనా సరే ఆయనతో సంబంధాలు పెట్టుకుంటేనే సిటీలో ఆరోగ్యం బాగుంటుంది, భూమిని కాపాడుకుంటేనే మనుషుల మనుగడ ఉంటుంది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట కూడా కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.